నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు లత గారు ఉన్నారు. అయితే ఆవిడతో మాట్లాడి వైకుంఠ ఏకాదశి మహిమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్ గా వైకుంఠ ఏకాదశి వస్తుంది. అయితే జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఆ రోజు పూజించుకునే వారి గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే అసలు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి, ఎందుకని వైకుంఠ ఏకాదశి అనే ఒక పేరు వచ్చింది, దాంతో పాటుగా ఆ రోజు పేరుకి ఉన్న మహిమతో పాటు అసలు ఎందుకని ఉపవాసం చెయ్యాలి, దీని గురించి ఏమైనా వివరించగలుగుతారా మేడం? తప్పకుండా పద్మావతి. వైకుంఠ ఏకాదశి మహిమ మనకి దత్త పురాణంలో ఏ విధంగా స్వామి తెలియచేశారో నేను అందరికీ కూడా చెప్తాను. అసలు ఆ ఉపవాస మహిమ వల్ల ఎంతటి ఫలితాన్ని స్వామి ఇస్తున్నారు, అసలు ఆ రోజు ఏమేం చేయాలి, మనము ఎలాంటి మంత్రాన్ని జపించాలి, ఎలాంటి దానాలు చేయాలి అనేది నేను చాలా వివరంగా తెలియజేస్తాను. ఏకాదశి మహిమ గురించి స్వామి ఏం చెప్పారంటే, అది పద్మనాభుడికి ఇష్టమైన రోజు, అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలుసో తెలియకో, కావాలని కానీ తప్పనిసరి కానీ ఉపవాసం ఉన్న మానవుడు యమలోకం దరిదాపులకు ఏనాడు రాడు. తెలుసో తెలియకో ఆ రోజు ఎవరైనా ఉపవాసం ఉంటే అసలు యముడు వైపు, యమలోకం వైపు అసలు దరిదాపుల్లో కూడా రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరొకటి లేదని ఘంటాపదంగా చెప్పారు. ఇలాంటి అద్భుతమైన రోజు ముల్లోకాల్లో లేదని స్వామి తెలియజేశారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి శరీరంలో బందీగా ఉంటాడు. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్టే. అయితే 1000 అశ్వమేధాలు, 100 రాజసూయాలు, 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంతో సమానము. అంత గొప్ప ఉపవాసంలో 16వ వంతుకైనా సాటి రావంటే అతిశయోక్తి కాదు. ఏకాదశి ఇంద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశి ఉపవాసంతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరొకటి లేదు. అలాగే కావాలని చెయ్యకపోయినా ఏ వాద్యంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్షకారిణి, శరీర ఆరోగ్యప్రదాయిని, అలాగే సుఖలత్రాయిని, జీవత్ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ, పుష్కర, కురుక్షేత్రాది పుణ్యతీర్థాలేవి సాటి రావు. ఈ ఏకాదశి ఉపవాసంతో ఈ క్షేత్రాలు కూడా సాటి రావు. ఆయా చోట్ల చేసే పుణ్య కార్యాల కన్నా అధిక పుణ్యప్రదం ఈ హరిహర ఉపవాస వ్రతం. పగలంతా ఉపవసించి రాత్రి జాగరణం చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది ఈ వ్రతంతో. అంతేకాదు, ఇది చేసిన వ్యక్తి తల్లి వైపున 10 తరాలు, తండ్రి వైపున 10 తరాలు, తన వాళ్ళు 10 మందిని ఉద్ధరించిన వాడవుతాడు, తరింపచేసిన వాడవుతాడు. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఎవరైతే చేస్తారో తల్లి తరపు 10 తరాలు, తండ్రి తరపు 10 తరాల వాళ్ళు కూడా తరిస్తారు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, ఉపవాసం ఉంటే చాలు అటు ఇటు పాపాలన్నీ హుష్కాకి అయిపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరిహర వాస పుణ్యతీర్థ స్నానం చేసి హేమ భూ గో వస్త్ర తిలాది దశదానాల్లో, అంటే గోదానం, భూదానం, వస్త్రదానం, తిలాదానం అంటే నువ్వుల దానం, ఏ ఒక్కటి చేసినా ఇక చెప్పేదేముంది, సర్వలోక సుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు. అంటే ఆశ్చర్యం లేదు. ఆయు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికి తథ్యం. ఇవి చెయ్యని వారు, అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్థస్నానము, ఏదో ఒక దానము కాసింత చేసినా ఖచ్చితంగా ఏపరాలకు వెళ్తారు. దుఃఖాలు తొలుగుతాయి, అంటే స్వర్గానికి, వైకుంఠానికి. ఏపరలోకాలంటే వైకుంఠానికి అని అర్థం. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా ఎవరైతే తులసి చెట్టుని తీసుకొచ్చి ఇంట్లో నాటుకుంటారో చాలా మంచిది. తులసి మొక్కని దానం ఇస్తారో దేవాలయాల్లో, ఎక్కడైనా తులసి వనం వేసినా ఎంతటి మహద్భాగ్యమో అంతటి మహద్భాగ్యం కలుగుతుందన్నమాట. అలాగే దుప్పట్ల దానం, ఎవరైతే రోడ్ల మీద చాలా చలితో, అంటే చాలా ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైతే దుప్పట్లు దానం చేస్తారో
ఈ ఏకాదశి తిథి రోజు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. అలాగే గోదానం ఇందాక చెప్పాను కదా, ఇంకా ఆ రోజు ఎవరైతే తులసితో స్వామిని పూజిస్తారో స్వామి తొందరగా వాళ్ళని అనుగ్రహిస్తారు. తులసి తులసి పత్రంతో, తులసి దళంతో అన్నమాట స్వామి తొందరగా అనుగ్రహిస్తారు. అలాగే ఆ రోజు చదువుకోవాల్సిన స్తోత్రం కూడా చెప్తారు. మరి స్తోత్రం ఏంటంటారు? దత్తాత్రేయ ద్వాదశాక్షరి స్తోత్రము. ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ. ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ. ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ అని చదువుకుంటే చాలా బాగుంటుంది. దాంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ చదువుకున్నా కూడా చాలా మంచిది. ఆ రోజు తప్పకుండా ఎక్కడైతే విష్ణు దేవాలయాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు గనక దర్శించుకుంటే కూడా అంతటి ఫలితం వస్తుంది. ఆ రోజు మరీ మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి, మేము ఉపవాసం ఉండలేము అంటే కొన్ని అంటే ద్రవ్య పదార్థాలు, పాలు, ఫ్రూట్స్ తీసుకొని ఉపవాసం చేసినా కూడా ఉంటుంది. మేడం, ఇంకోటి మనకి ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది, కొంతమంది అంటున్నారు ఉపవాసం అని పేరు చెప్తారు, అన్నం ఒకటి తప్పితే మిగిలిన అన్ని తీసుకుంటారు, మరి అది ఉపవాసంలోకి ఎలా వస్తుంది అని అంటున్నారు. అసలు అది కరెక్టే అంటారంటే ఆ పద్ధతి ఇలా కూడా పాటించవచ్చు? అమ్మా, ఇప్పుడు కలియుగంలో వ్యాధులు బారిన ఎక్కువ పడుతున్నారు. అవును, షుగర్లు ఉంటున్నాయి, బీపీలు వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు అల్పాహారంగా తీసుకుంటే, అంటే ఈ ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు, అలాగే పాలు తీసుకోవచ్చు, అంతవరకే. అన్నం అనేది అసలు ఏకాదశి తిథి నాడు తినకూడదు. అన్నం అనేది అస్సలు ముట్టుకోకూడదు. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకని అన్నాన్నే ముట్టుకోకూడదు అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది కదా, ఏదైనా చెప్పారు అంటే మరి దానికి గల దానికి ఏంటి, అదే ఆ వ్రతం యొక్క సిద్ధాంతమే అది. ఆ రోజు ఉపవాసం ఉండడమే దీన్ని ఉపవాస వ్రతం అంటారు. దీని వల్ల మహాపాతకాలు దొరుకుతాయి. మరి అన్నం తింటే ఉపవాసం అవ్వదు కదా, అన్నం తింటే కడుపు నిండిపోద్ది, ఉపవాసం ఎలా అవుతుంది? అవ్వదు కాబట్టి అన్నం తినకూడదు అంటారు. అమ్మ, ఇంతవరకు మనం వైకుంఠ ఏకాదశి రోజు అసలు ఎందుకు ఉపవాసం ఉంటారో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు దేవుడికి పూజ జరిగిన తర్వాత అసలు ఏ నైవేద్యాన్ని అర్పించడం వల్ల ఇంకాస్త శీఘ్రంగా దేవుడికి మన అనుగ్రహం దొరుకుతుందంటారు? అసలు ఏమైనా ఇప్పుడు గురువుతో సమానం కాబట్టి దత్తాత్రేయ స్వామి చదువుతున్నాం కాబట్టి ఎల్లో కలర్ అరటి పళ్ళు పెట్టొచ్చు నైవేద్యంగా. అరటిపళ్ళు పెడితే చాలా మంచిది. ఫ్రూట్స్ విషయంలోకి వస్తే ఎలాంటివైనా పెట్టుకోవచ్చు మనం. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎల్లో కలర్ పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. పసుపు రంగు మాత్రమే పూజించమంటారు. అంటే గురువు అనుగ్రహం కలగాలి అని అంటే పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. పసుపు తెలుపు రెండింటి ఏదైనా చేసుకోవచ్చు. ఈ పసుపు ఈ తెలుపు రంగు పూలలో అంటే చాలా రకాల పూలు ఉంటాయి. చామంతి పూలు ఉంటాయి కదా, తెల్ల చామంతి, అవును, ఎల్లో చామంతి, ఆ పుష్పాలతో కూడా చేయొచ్చు. నిజంగా అమ్మ చాలా చక్కగా వివరణ ఇచ్చారు. దాంతో పాటు ఇచ్చిన మంత్రోచ్చారణ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చదవడంతో పాటుగా ఉపవాసం ఉండడం చక్కటి అవకాశం మాకు మా రెడ్ టీవీ ప్రేక్షకులకి అందించేందుకు నిజంగా ధన్యవాదాలమ్మా.